అంతే అట్లా బా. ఓకే ఓకే. మల్లకల్ మండలం బుజ్జారం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం. అయితే ఇక్కడ బర్రెల పెంపకం అనేది, బర్రెల్ని ఏ విధంగా పెంచుతారు, వీళ్ళను ఒక్కొక్క బర్రె వచ్చేసి ఎంత కొనుగోలు చేసినారు, ఒక్కటి వచ్చేసి ఎంత అమౌంట్ పడుతుంది, వీళ్ళు ఎన్ని బర్రెలతో మరి పెంపకం అనేది మొదలు చేసినారు, ఎన్ని సంవత్సరాల్లో వీళ్ళ అనుభవం ఉంది, వచ్చేసి ఎన్ని లీటర్లు ఇస్తుంది అని ఇవన్నీ అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, నీ పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? నా పేరు నరేష్. నా పేరు నరేష్. ఒక్క బర్రె వచ్చేసి ఎంత కొనుగోలు చేసినారు? ఒక బర్రె వచ్చేసి ఈ బర్రె ₹1,00,000, అది 85,000, అది 70,000. 70,000. ఒక బర్రె వచ్చేసి నెలకు ఒక రోజుకి వచ్చేసి ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఒక రోజుకి వచ్చేసి 8 లీటర్లు ఇస్తుంది. ఒక బర్రె వచ్చేసి పొద్దున సాయంత్రం 4 ఇస్తుంది, పూటకు 4 ఇస్తుంది. పూటకు 4 లీటర్లు ఇస్తుంది ఒక బర్రె వచ్చేసి. ఒక బర్రె వచ్చేసి నెలకు వచ్చేసి ఆదాయం ఎట్లా ఉంటది? ఇప్పుడు ఈ 3 బర్రెల మీద నెలకి నాకు 40,000 దగ్గర వస్తుంది. 40,000 దగ్గర. ఖర్చు 8,000 ఖర్చు వస్తుంది. దానికి 40,000 దాకా డబ్బులు వస్తాయి, పాల ఆదాయం వస్తాయి. వీళ్ళని ఎలా పెంచుతారు అంటే మామూలుగా ఒక మనిషి పనేలు కావాలా లేకుంటే కాయడానికి? ఖచ్చితంగా ఒక మనిషి కంపల్సరీ ఇంటి దగ్గర ఉండాల్సిందే. ఇక్కడ పోవడానికి ఏం వీలు ఉండదు. ఖచ్చితంగా ఎక్కడ పోయినా ఒక మనిషి ఇంటి దగ్గర ఉండాలి. వీటికి మేత, నీళ్లు, పాలు, ట్యాంక్, దానా ఇచ్చుకుంటూ ఉండాల్సిందే. ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నావు ఈ బర్రెల్ని? ఇంతకుముందు మేము చిన్నప్పటి నుంచి ఉండే, మా నాన్న పెట్టిండే. మేము ఇద్దరం అన్నదమ్ములు డివైడ్ అయినప్పటి నుంచి ఇంకా ఒక 4 సంవత్సరాల నుంచి మేము డివైడ్ అయినాము. అప్పటి నుంచి ఉన్నాయి మాకు సొంతంగా. ఇద్దరు అన్నదమ్ములే ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు కదా. వీటి ఫ్యాక్ట్ ఎలా వస్తుంది? ఫ్యాట్ 40 కేంద్రం వస్తే 40 అట్లా తీసుకుంటారు. మేము ఇండ్లకు అమ్ముతాం 70 రూపాయల లీటర్ లాగా. ఇంకా ధరూర్లో ఫిక్స్డ్ రేట్ కి 60 రూపాయల లీటర్ ఫిక్స్ రేట్ పోస్తాం మిగతా పాలల్లో. ఇంకా వీటిలో ఏమంటారు బర్రెల్ని? దీంట్లో వచ్చేసి దీని పేరు ఏం పేరు? జీవాలని ఈ పేరు ఏం పేరు అంటారు? ముర్రా. ముర్రా జాతి, ప్యూర్ ముర్రా కాదు, గ్రేడెడ్ ముర్రా అంతే. ఇది బయటికి తొలకపోయి మేపుకొస్తారా లేకుంటే బయటికి? ఇంతకు ముందు పాత బర్రెలు ఉన్నప్పుడు అయితే బయటికి పోయి మేపుకొస్తుంటే పాత బర్రెలు అన్ని తీసేసినాం మొత్తం. ఒక 4 నెలల కింద అన్ని తీసేసి మళ్ళీ కొత్త బర్రెలు తెచ్చుకున్నాం. ఇప్పుడు నీ బర్రెలు మొత్తం ఎంత పడచ్చు అమౌంట్? ఉన్న బర్రెలు మీ తమ్ముడివి నీవి కన్నా ఒకవేళ లెక్కేసుకుంటే ఎంత అమౌంట్ ఉంటుంది? ఇప్పుడు ఇవి 5 లక్షలు దగ్గర ఉంటాయి. ఒక బర్రె వచ్చేసి ఎంతో ఒక ₹1,00,000 పడతాయి. ₹1,00,000 పడ్డాయి. ఈ బర్రెల పెంపకం అనేది చాలా మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటది, కానీ ఇది తర్వాత ఏమన్నా ఎక్కడైనా పోవాలన్నా ఇంకా లేదంటే మంచిది దానికి పండగలకి పబ్బాలకి అటువంటి వాటికి ఏమి ఉండదు. ఖచ్చితంగా ఉండాల్సిందే మంచి. కాకపోతే వీటి వల్ల ఏముందంటే ఒకరి కింద పోయి పని చేయకుండా మన పని మనం చేసుకుంటాం అంతే. వాడు చెప్పిన పని పొద్దు నుంచి పొద్దుముకులు చేయాల్సిన అవసరం ఏం లేదు. మన పని మనం చేసుకుంటాం. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, మిగతా టైం వల్ల ఇంకా ఫ్రీగానే ఉండొచ్చు. ఊక ఇంట్లో దొడ్ల మేత వేసుకోవచ్చు, ఇంటికాడ ఉండొచ్చు అంతే. పోయి మేపుకు రావాల్సిన అవసరం లేదు. ఇంకా తీసుకునే జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటారు బర్రెలకి? జాగ్రత్తలు అంటే ముందుగా వాటిని పసిగట్టుకోవాలా, ఎట్లా ఏ బర్రె మేత తింటుందా లేదా, నీళ్లు మంచిగా తాగుతుందా లేదా, తర్వాత దానికి ఏమైనా జ్వరం వస్తుందా లేదా, కాల్షియం పెట్టుకోవాలా, అలాంటి జాగ్రత్తలు ముందుగానే తెలుసుకోవాలి. ఎక్స్పీరియన్స్ తోనే చేయాలి పని చేస్తే. దాంతో నార్మల్ గా ఒక యూట్యూబ్ చూసి పెట్టి తర్వాతకి డైరీలో పెట్టినా నేనని ఒక గప్పాలు కొట్టుకుంటే తర్వాతకి నష్టాలు పోతారు. ఖచ్చితంగా పోతారు. అనుభవం ఉన్న వ్యక్తి ఒకసారి నష్టపోతాడు. పాత గేదెలలో మేము నష్టపోయి తీసేసినాం మొత్తం. మళ్ళీ కొత్తగా తెచ్చుకున్నాం నష్టపోయి. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తాం? కొత్తగా పెట్టే వాళ్ళకంటే ఫస్ట్ ముఖ్యంగా దీంట్లో ఏముందంటే, కొత్తగా పెట్టేవాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి పాలు ఫస్ట్. ఈ కేంద్రాల్లో పోస్తా అంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. మార్కెటింగ్ పాలు మనకి ఎక్కడైతే 10 రూపాయలు మిగులుతాయి అన్న ఆలోచన ఉందో అక్కడ సేల్ దూరమైన పర్లా
గంట లేట్ అయినా పర్లేదు, దూరం అయినా పర్లేదు, 10 రూపాయలు నష్టమైన చింతలే పోయి మార్కెట్ రేట్ ఉన్నా కానీ పాలు పోసుకోవాలి. ఈ నా ఇంకా లేదు నన్ను ఇంకా డైరీ కేంద్రం పోస్తా అంటే ఇంకా పోయినట్టే. అన్న అయితే ఇక్కడ చాలా సంవత్సరాలుగా వాళ్ళ సీనియర్ అనేది ఉంది. ఒక 2 బర్రెలు పెంచుకోవడం వల్ల అట్లే సంవత్సరానికి మనం ఎక్కువ అంటే అట్లా పోషకాలు మనం అన్ని చూసిన తర్వాత ఎంత మిగులుతుంది మనకి ఎంత లేదని అమౌంట్ టాలీ చేసుకొని ప్రతి సంవత్సరం అనేది కొనుక్కోవాలనుకుంటే ఎక్కువ తీసుకునవచ్చు అన్నమాట చెప్తున్నారు అన్నగారు. అయితే చాలా అనుభవంతో అయితే చెప్తున్నారు. ఈ బర్రెల సాగు అనేది, ఈ బర్రెల పెంపకం అనేది ఈ విధంగా ఉంది. ఒక షెడ్ ఏర్పాటు చేసుకోవాలా, వానాకాలం పచ్చిమేత ఉండాలా, ఎండాకాలం ఉరిగడ్డి వాములతో ఉండాలా. ఇక్కడ ఒక డైరీ ఫామ్లు అయితే ఏర్పాటు అయితే చేసుకోవాలా. బర్రెలకి వర్షాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఈ విధంగా అయితే చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ అన్నగారు చెప్తున్నమాట. అంతే.